Hello everyone, welcome back to V Technologies and welcome back to our 90 days AWS course. And my name is Nagireddy. So, మనకు తెలిసినట్టుగానే ఆల్రెడీ we done with the 4 sessions. Today we are going to talk about 5th day and 5th session. సో లాస్ట్ 4th సెషన్లో మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఫ్రమ్ కన్సోల్ నుంచి ఎలా లాగిన్ అవ్వాలి, మీన్స్ గ్రాఫికల్గా ఎలా లాగిన్ అవ్వాలి, అలాగే సిఎల్ఏ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది చూసాం. నౌ కమింగ్ టు దిస్ వీడియో, ఈ వీడియోలో మనం ఒక లైనెక్స్ సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఆ లైనెక్స్ సర్వర్లోకి ఎలా కనెక్ట్ అవ్వాలి అండ్ వేస్ ఆఫ్ కనెక్టింగ్, లైక్ ఎన్ని వేస్ ఉన్నాయి మనం ఆ లైనెక్స్ సర్వర్లోకి ఎంటర్ అవటం, అవన్నీ అయితే డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ నేనైతే ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అవుతాను. గో టు ద బ్రౌజర్ అండ్ లాగిన్ టు యువర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. Yes, we can see sign into the console. Just click on sign into the console. ఇక్కడ మనం ఏ ఈమెయిల్ అయితే రిజిస్టర్ అయ్యామో ఆ ఈమెయిల్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ సో మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే మనకి ఇలా అనేది కన్సోల్ అనేది కనపడుతుంది. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ సర్వర్. ఇక్కడ చూడండి, సర్వర్ మీరు ఎక్కడ క్రియేట్ చేస్తారనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి, లైక్ నార్త్ వర్జీనియా, ఒహై, కాలిఫోర్నియా, ముంబై, సింగపూర్. సో మీరు ఏ రీజియన్లో సర్వర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, సో మీరు ఆ రీజియన్కి స్విచ్ అవ్వాలి. నేనైతే ముంబై రీజియన్లో సర్వర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నౌ ఐఎమ్ స్విచ్చింగ్ టు ద ముంబై రీజియన్. So I successfully switched to Mumbai region. Now we want to create a server. సో సర్వర్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మనకున్న సర్వీసెస్లో, సో ఏడబ్ల్యూఎస్ ప్రొవైడింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్, ఆల్మోస్ట్ 250+ సర్వీసెస్. ఇక్కడున్న మనకు సర్వీసెస్లో మనం సర్వర్ లాంచ్ చేయాలి అంటే EC2 అనే సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ EC2 సర్వీస్. ఈ ఆప్షన్ ద్వారా ఓకే మనం లైనక్స్ సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే విండోస్ సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే మ్యాక్ సర్వర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో బేస్డ్ అపాన్ మన రిక్వైర్మెంట్, బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్, వీ కెన్ క్రియేట్ ఏ పర్టిక్యులర్ సర్వర్. ఇక్కడ చూస్తే ఇన్స్టెన్స్ రన్నింగ్, అఫ్కోర్స్ నాకు ఎటువంటి సర్వర్ లేవు, అలాగే ఏ సర్వర్ కూడా రన్నింగ్ పొజిషన్ లేదు. ఇక్కడ మీరు కిందకు చూస్తే ఇన్స్టెన్సెస్, సో అసలు ఏమీ లేవు, 0, కౌంట్ ఈస్ 0. మీరు ఇలా కింద స్క్రోల్ డౌన్ చేస్తే వీ కెన్ సీ ద ఆప్షన్ కాల్ లాంచ్ ఇన్స్టెన్స్. ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే వీ విల్ నావిగేట్ టు ద క్రియేషన్ ఆఫ్ సర్వర్. సో జస్ట్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ద్వారా, ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ద్వారా మనం సర్వర్ క్రియేట్ చేయడం చాలా సింపుల్. లైక్ విత్ ఇన్ 30 సెకండ్స్ ఆర్ ఇంకా 20 సెకండ్స్, 10 సెకండ్స్లో కూడా మనం సర్వర్ లాంచ్ చేయొచ్చు, బికాస్ ఇట్స్ వెరీ ఈజీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. మీకు కావాలి అంటే ఎట్ ఎ టైం 2, 3, 4, 10 ఎన్ని సర్వర్స్ అయినా ఎట్ ఎ టైం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను, లేటర్ ఇంకొక సర్వర్ ఇంకొక వేలో కూడా ఓకే లాంచ్ చేస్తాను. సో డిఫరెంట్ వేస్లో మీన్స్ డిఫరెంట్ వేస్ ఇన్ ద సెన్స్, మనం సర్వర్ లాంచ్ చేసేటప్పుడు ఇక్కడ అథెంటికేషన్ మెథడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో మనకి ఒకటి పీపీకే మెథడ్ ఉంది, ఇంకొకటి పెమ్ మెథడ్ ఉంది. సో ఫస్ట్ మనం పీపీకే మెథడ్ ద్వారా సర్వర్ లాంచ్ చేద్దాం, దెన్ పెమ్ మెథడ్ ద్వారా సర్వర్ లాంచ్ చేద్దాం. పీపీకే యూజ్ చేసినప్పుడు సర్వర్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, అలాగే పెమ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఎలా లాగిన్ అవ్వాలి, అలాగే అసలు కీ అంటే ఏంటో అనేది కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఏ వన్ సర్వర్. సో నా సర్వర్ నేమ్ వచ్చేసి ఐఎమ్ సింప్లీ గివింగ్ server1, or I will simply specify linux1, linux_1.
సింపుల్గా స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ వీ కెన్ సీ అప్లికేషన్స్ అండ్ ఓఎస్ ఇమేజెస్. యా, దీన్ని మనం అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటాం, షార్ట్కట్లో AMI అంటాం. సో at this point we can select what is the platform you are looking for. So are you looking for Linux and looking for Mac or looking for Windows? సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నేనైతే లైనెక్స్ వెళ్దాం అనుకుంటున్నాను. సో లైనెక్స్లో కూడా మనకి చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అమెజాన్ లైనెక్స్, ఉబుంటూ లైనెక్స్, రెడ్ హాట్ లైనెక్స్, ఓకే, సుసి లైనెక్స్, అలాగే డెబియన్, ఫెడోరా. మార్కెట్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ లైనెక్స్ అయితే ఉన్నాయి. సో ఇన్ మై సినారియో ఐ విల్ గో విత్ అమెజాన్ లైనెక్స్. ఇట్స్ ఆల్రెడీ సెలెక్టెడ్. చూడండి, రిమైనింగ్ అయితే కనుక ప్యూర్ వైట్ కలర్లో ఉన్నాయి, కానీ ఇక్కడ అమెజాన్ లైనెక్స్ అయితే లైట్ బ్లూలో అనేది ఓకే సెలెక్ట్ అయింది. దాని తర్వాత సింపుల్ స్క్రోల్ డౌన్ చేయండి. యా, ఇక చూడండి ఇన్స్టెన్స్ టైప్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం AWSలో మనకి కొన్ని సర్వీసెస్ ఫ్రీ అని. ఓకే, నాట్ కంప్లీట్లీ, కొన్ని సర్వీసెస్ మాత్రమే ఫ్రీ. సో మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది ఫ్రీ టైర్ ఎలిజిబుల్. అంటే మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే హార్డ్వేర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం అనుకోండి. ఓకే, మనకి ఎన్ని CPUs కావాలి అండ్ మెమరీ ఎంత కావాలి, మెమరీ మీన్స్ ర్యామ్. సో ఈ సెక్షన్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ T2 మైక్రో అనే ఇన్స్టెన్స్ టైప్ వచ్చింది. అదర్ దాన్ దాట్ మీరు అది కాకుండా వేరేది ఏది సెలెక్ట్ చేసుకున్నా ఇమీడియట్గా మనకి బిల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ నా సినారియోలో ఐఎమ్ గుడ్ విత్ T2 మైక్రో. చూడండి ఇక్కడ. సో మన రిక్వైర్మెంట్ బట్టి T సర్వర్స్ అని, M సర్వర్స్ అని, C సర్వర్స్ అని, G సర్వర్స్ అని, ఇలా చాలా ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏ సర్వర్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ సినారియోలో అయితే ఐఎమ్ గోయింగ్ విత్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఓన్లీ అండ్ విచ్ ఈజ్ ఆల్రెడీ సెలెక్టెడ్. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్. అండ్ ఆఫ్టర్ దట్ కీ పేర్ లాగిన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ వైల్ క్రియేటింగ్ ద సర్వర్. చూడండి, జనరల్గా మన దగ్గర ఉన్న సర్వర్స్, లెట్సే మన దగ్గర ఒక సర్వర్ ఉంది, లేదంటే మన ల్యాప్టాపే ఉంది. ఓకే, ఈ ల్యాప్టాప్లోకి లాగిన్ అవ్వడానికి నేను ఎప్పుడైతే పవర్ బటన్ ప్రెస్ చేసి అండ్ లాగిన్ అవ్వడానికి నేను ఏం చేస్తానంటే నా యూజర్ ఐడి అలాగే నా పాస్వర్డ్. సో ఇది సింపుల్గా చెప్పాలి అంటే పాస్వర్డ్ అథెంటికేషన్. అదే మీరు ఇప్పుడు మనం ఇది AWS క్లౌడ్ అనుకుందాం. ఈ AWS క్లౌడ్లో నేను ఒక సర్వర్ లాంచ్ చేశాను. ఇప్పుడు ఈ క్లౌడ్లో ఉన్న సర్వర్లోకి లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ కీ అథెంటికేషన్ అండి. ఓకే, సింపుల్. యూజర్ ఐడి ఈజ్ కామన్, బట్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ పాస్వర్డ్ వీ నీడ్ టు యూస్ కీ పేర్. ఓకే, మరి ఆ కీ పేర్ ఎలా వస్తుంది అంటే ఎస్, దిస్ ఈజ్ అ స్టెప్ వీ నీడ్ టు డౌన్లోడ్. ఇక్కడ చూడండి, వీ కెన్ సీ ఆప్షన్ కాల్డ్ క్రియేట్ ది న్యూ కీ పేర్. సింపుల్, క్లిక్ ఆన్ create new key pair and here yes I am entering same I am using linux_1 only. ఓకే, సో నేను అదే నేమ్ ఇచ్చుకుంటున్నాను. సో నో మ్యాటర్. అండ్ ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో పెమ్ మెథడ్ ఉంటుంది, PPK మెథడ్ ఉంటుందని. సో దిస్ మెథడ్ ఐ విల్ గో విత్ పెమ్ ద్వారా నేను వెళ్తాను. సో సింపుల్ క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్. సో నాకు ఇక్కడ నా కీ అనేది డౌన్లోడ్ అయింది. యూ కెన్ సీ దిస్ కీ అండ్ ఆఫ్టర్ దాట్ సింప్లీ స్క్రోల్ డౌన్ అండ్ ఇక్కడ కాన్ఫిగర్ స్టోరేజ్. మీకు హార్డ్ డిస్క్ ఎంత కావాలి. సో బై డిఫాల్ట్గా అది 8 అయితే వచ్చేసింది, 8 GB. సో ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ఇంక్రీజ్ టు 15, 20, 30 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ వీ కెనాట్ రెడ్యూస్. సో 8 GB కన్నా మనం తక్కువ సైజ్తో అయితే వెళ్ళలేం. లెట్స్ సే మీరు 6 GB ఇచ్చేసి మీరు సర్వర్ క్రియేట్ చేయాలి అంటే ఇట్ వోంట్ యాక్సెప్ట్. ఓకే, ఇట్ వోంట్ యాక్సెప్ట్. సో మనం పక్కాగా అయితే 8 GBతోనే మనం సర్వర్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ద మినిమల్. ఓకే, మినిమల్ సైజ్. 1 second. Yeah, see here 8 GB. So finally I am done with that. సో ఇంకా అడిషనల్ సెట్టింగ్స్ చాలా ఉంటాయి, బట్ గోయింగ్ ఫార్వర్డ్ వీ విల్ సీ. ప్రజెంట్ అయితే దీస్ ఆర్ ఫెయిర్ ఎనఫ్ టు క్రియేట్ ద సర్వర్. సింపుల్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఐఎమ్ సారీ, ఇక్కడ 8 GB ఇవ్వండి. ఓకే, గుడ్. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ద సర్వర్. So we can see successfully we got the pop-up.
successfully, okay, server has created. So scroll down and click on view all instances. Yeah, it's running. And again I will show you how to create a server. Okay, so మనం ఇందాక PEM మెథడ్ చూసాం కదా, ఈసారి PPK. సింపుల్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్ and I'm okay with one, and this time I'm giving name called linux_2, and after that, yes, I will go with same AMI, and after that T2 micro, and this time again click on create new key pair, and I'm giving linux_2, and this time I'm going with PPK and create key pair. Yeah, and scroll down, and I don't want to change size, everything is default, and launch instance. It's very easy to create a server, so click on view all instances. Yeah, see here already Linux 1 is running and Linux 2 is going to going to run. So refresh it. సో నౌ సీ హియర్ మనం లైనక్స్ 1 అనే సర్వర్ని క్రియేట్ చేసాం. ఇక్కడ కీ వచ్చేసి పెమ్ మెథడ్ వాడాం, అంటే linux_1.pem. అలాగే మనం లైనక్స్ 2 అనే సర్వర్ని క్రియేట్ చేసాం. ఇక్కడ పీపీకే ఓకే కీ పేర్ అని డౌన్లోడ్ చేసాం. పీపీకే కీ పేర్ అని డౌన్లోడ్ చేసాం. ఇప్పుడు చూడండి, పెమ్ ద్వారా మనం లాగిన్ అవ్వడానికి సంథింగ్ కాల్ మనకి గిట్ బ్యాష్ అనే టూల్ ఉంది. పీపీకే ద్వారా లాగిన్ అవ్వాలి అంటే మనకి పుట్టి ఉంది. ఈ రెండు కూడా వీటిని మనం ఏమంటామంటే SSH క్లయింట్స్. సో దీస్ ఆర్ ద సాఫ్ట్వేర్స్. ఓకే, లెట్స్ ఏ మీరు విండోస్లో ఉన్నారనుకుందాం. లెట్స్ ఏ దిస్ ఈజ్ ఎవర్ విండోస్ మిషన్. లెట్ మీ నేమ్ ఇట్. And this is the AWS cloud, and this is your server. ఓకే, సో మనం ఈ విండోస్ నుంచి ఈ AWSలో క్రియేట్ చేసిన సర్వర్ కనెక్ట్ అవ్వాలి అంటే ఏదో ఒక SSH క్లయింట్ అయితే వాడాలి. మార్కెట్లో మనకి చాలా SSH క్లయింట్స్ ఉన్నాయి, లైక్ పుట్టి అని, గిట్ బ్యాష్ అని, మోబా ఎక్స్టర్మ్ అని, సూపర్ పుట్టి అని. ఓకే, ఇలా డిఫరెంట్ SSH క్లయింట్స్ అయితే ఉన్నాయి. మనం ఇందులో ఏదైనా యూస్ చేసుకొని మనం సర్వర్లోకి అయితే లాగిన్ అవ్వచ్చు. నేను ఫస్ట్ ఈ పీపీకే ద్వారా ఈ పీపీకే మెకానిజం యూస్ చేసాం కదా, సో అంటే లైనక్స్ 2లోకి ఎలా కనెక్ట్ అవ్వాలో అయితే చూద్దాం. ఓకే, సో దానికోసం మనం పుట్టి అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేయాలి. నేనైతే నా సర్వర్లో పుట్టి అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో మీరు పుట్టి ఇన్స్టాల్ చేయాలన్నా సరే సింపుల్ గో టు ద పుట్టి డౌన్లోడ్. దెర్ ఈజ్ అ ఫాస్ట్ టాప్, క్లిక్ ఆన్ దాట్, అండ్ డైరెక్ట్లీగా మీరు ఇక్కడ డౌన్లోడ్ పుట్టి క్లిక్ చేస్తే ఓకే, సీ హియర్ మీ సర్వర్ 64 bit 32 bit బేస్డ్ అపాన్ అవర్ బిట్. సో యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ అండ్ సీ హియర్ ఇట్ ఈస్ డౌన్లోడింగ్. ఓకే, ఇట్స్ డౌన్లోడెడ్. అండ్ లేటర్ మనకు తెలుసు కదా విండోస్లో ఎలా డౌన్లోడ్ ఇన్స్టాల్ చేయాలి. డబుల్ క్లిక్, నెక్స్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పుట్టి అని ఎంటర్ చేస్తే ఎస్ సో నౌ సీ హియర్ ఇట్ ఈజ్ ఆస్కింగ్ కపుల్ ఆఫ్ డీటెయిల్స్. అదేంటంటే హోస్ట్ నేమ్ ఆర్ IP అడ్రస్. ఎస్, మనం ఏ సర్వర్లోకైనా సరే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కనెక్ట్ అవ్వాలి అంటే మనకి IP అడ్రస్ అనేది కావాలి. ఎస్, మన సినారియోలో మనం విండోస్ నుంచి లైనక్స్ కనెక్ట్ అవుతున్నాం. ఓకే, దానికోసం పుట్టి వాడుతున్నాం. సో పుట్టి ఆ సర్వర్ కనెక్ట్ అవ్వాలి అంటే పుట్టికంటూ కొన్ని డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అందులో ఫస్ట్ వచ్చేసి IP అడ్రస్. నౌ గో టు యువర్ సర్వర్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మై లైనక్స్ 2. ఇక్కడ క్లిక్ చేయండి, దిస్ ఈజ్ ద ఇన్స్టెన్స్ ID. మీరు ఈ ఇన్స్టెన్స్ ID మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి ఈ సర్వర్ గురించి. యా, ఇక్కడ చూడండి, పబ్లిక్ IP అడ్రస్, ప్రైవేట్ IP అడ్రస్, అలాగే పబ్లిక్ DNS, ప్రైవేట్ DNS. ఓకే, మనం ఈ సినారియోలో పబ్లిక్ IP తీసుకోవాలి. బికాజ్ మనం సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం బయట నుంచి
లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవుతున్నట్టు. సో ఎప్పుడైతే మీరు అవుట్ సైడ్ నుంచి కనెక్ట్ అవుతున్నారంటే పబ్లిక్ ఐపీ తీసుకోవాలి, ఆర్ పబ్లిక్ డిఎన్ఎస్ ఆల్సో ఫైన్, యూ కెన్ టేక్ ఎనీథింగ్. సో పబ్లిక్ ఐపీ అండ్ కాపీ ఇట్, కమ్ హియర్ అండ్ రైట్. చూడండి ఇక్కడ. సో ఐపీ అడ్రస్ అయితే ఇచ్చాను. దాని తర్వాత మనం ఏమైతే కీ డౌన్లోడ్ చేసామో ఆ కీ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, మీకు లెఫ్ట్ సైడ్లో వీ కెన్ సీ డేటా ప్రాక్సీ ఎస్ఎస్హెచ్. ఆ ఎస్ఎస్హెచ్ ముందు సంథింగ్ కాల్ ప్లస్ సింబల్ ఉంది, మీన్స్ దాన్ని మనం ఎలాబరేట్ చేయొచ్చు. సో క్లిక్ ఆన్ ఎలాబరేట్. అగైన్ చూడండి, దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ వీ గాట్. ఓకే, సో అక్కడ మళ్ళీ AUTH అని ఉంది, దట్ మీన్స్ అథెంటికేషన్. ఓకే, అథెంటికేషన్ ముందు కూడా మనకి ప్లస్ సింబల్ ఉంది, మీన్స్ అగైన్ యూ కెన్ ఎలాబరేట్ దట్. సో సింపుల్, క్లిక్ ఆన్ ఎలాబరేట్ దట్. Now we can see the option called credentials. So click on credentials. Yes, now we got the option to upload our PPK file, private key file for authentication. చూడండి, అథెంటికేషన్, పాస్వర్డ్ అథెంటికేషన్ మనం రెగ్యులర్గా వాడేది, కానీ కమింగ్ టు AWS క్లౌడ్లో ఇట్స్ ఏ కీ అథెంటికేషన్. అంటే పాస్వర్డ్ బదులు మనం కీ అప్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ క్లిక్ ఆన్ బ్రౌజ్ అండ్ చూడండి, నా లైనక్స్ 2 అనే ఇక్కడ క్లియర్ కనపడుతుంది ఇన్ మై డౌన్లోడ్స్. ఓకే, సో లైనక్స్ 2 I have selected and I have selected Linux 2. Click on open and again click on open. ఎస్, ఇక్కడ మనం మీరు సర్వర్లోకి ఎంటర్ అవ్వాలంటే యాక్సెప్ట్ అని ఇవ్వండి. ఓకే, సో సింపుల్, క్లిక్ ఆన్ యాక్సెప్ట్. నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ లాగిన్ యాజ్ యూజర్ నేమ్. బిఫోర్ దాట్ మీరు చూడండి, పుట్టిలో ఫాంట్స్ అనేది చాలా చాలా చిన్నగా కనబడుతున్నాయి. మీరు కావాలి అంటే ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దానికోసం ఈ వైట్ టూల్ బార్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి అండ్ చేంజ్ సెట్టింగ్స్. అండ్ ఇక్కడ చూడండి, యూ కెన్ సీ ఆప్షన్ కాల్ అపీరెన్స్. క్లిక్ ఆన్ అపీరెన్స్ అండ్ కమ్ టు హియర్ చేంజ్. క్లిక్ ఆన్ చేంజ్ అండ్ యూ కెన్ చూస్ యువర్ రిక్వైర్డ్ సైజ్. సో I go with 18. Click on apply. Yeah, successfully font size increase. Yeah, so login as. So what is username? Username ఏమి ఇవ్వాలి? ఇక్కడ మనకి కొన్ని డిఫాల్ట్ యూజర్ నేమ్స్ అయితే అవైలబుల్ వస్తాయండి. అది అమెజాన్ లైనక్స్ కానీ, లేకపోతే ఉబుంటూ లైనక్స్ కానీ, రెడ్ హాట్ లైనక్స్ కానీ, ఇలా ప్రతి లైనక్స్ బాక్స్కి ఆర్ ప్రతి లైనక్స్ సర్వర్స్కి కొన్ని డిఫాల్ట్ యూజర్స్ అయితే వస్తారు. ఇప్పుడు మనం తీసుకున్న అమెజాన్ లైనక్స్లో the default username is EC2-user. Remember, this username is case sensitive. ఓకే, సో స్మాల్ లెటర్స్లోనే రాయాలి. అండ్ మీరు ఐఫోన్ మిస్ చేసినా అది పనిచేయదు. అలాగే ఐఫోన్ ప్లేస్లో మీరు అండర్ స్కోర్ ఇచ్చినా, లేకపోతే సంథింగ్ కాల్ @ ఇచ్చినా ఇట్ వోంట్ టేక్. యాజ్ టీజ్గా అలానే ఇవ్వాలి. నౌ కమ్ హియర్ అండ్ EC2-user. ఎస్, సో దిస్ ఈజ్ అ రికమెండెడ్ వే టు లాగిన్ టు ద సర్వర్. ఆర్గనైజేషన్లో చాలామంది కూడా దే విల్ యూస్ పుట్టి ద్వారా మాత్రమే సర్వర్లోకి లాగిన్ అవుతారు. ఓకే, నౌ వీ విల్ సీ ద అదర్ వేస్ యాజ్ వెల్. ఇక్కడ చూడండి, AWS వాడు చాలా ఈజీ మెథడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకే, ఆ మెథడ్ ఏంటనేది చూద్దాం. నౌ అగైన్ కమ్ టు ద ఇన్స్టెన్సెస్. ఓకే, ఇప్పుడు నేను లైనక్స్ 1లోకి లాగిన్ అవుతాను. It's very easy way. So simple, again, or else select this, or else you can click on instance ID. Now we can see option called connect. So this is a option to enter into the server. So simple, click on connect. Yeah, so once we click on that, we can see different options. So EC2 instance connect. Okay, అలాగే సెషన్ మేనేజర్, SSH క్లయింట్, అలాగే EC2 సీరియల్ కన్సోల్. సో మనమైతే EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అనే మెథడ్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పబ్లిక్ IP అడ్రస్ అలాగే యూజర్ నేమ్ ఆటోమేటిక్గా ఈ సెక్షన్లో ఆర్ ఈ ఆప్షన్లో మనకి కావాల్సిన డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. మనం పుట్టి మెథడ్లో చూసుకుంటే పబ్లిక్ IP ఇచ్చాము, యూజర్ నేమ్ ఇచ్చాం కదా, ఆ డీటెయిల్స్ ఆల్రెడీ ఇక్కడ కనపడుతున్నాయి. దాని తర్వాత స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ కనెక్ట్. యా, వెరీ సింపుల్ మెథడ్. Establish connection into server. Yeah, see here,
మనం ఇక్కడ సర్వర్లోకి లాగిన్ అయిపోయాం. ఇలా మనకు కనపడుతుంది అంటే సర్వర్లోకి లాగిన్ అయిపోయాం. అలాగే మీరు పుట్టి మెథడ్ కూడా చూడండి, సేమ్ ఇదే వేలో వచ్చింది. సో చాలా చాలా ఈజీ. దిస్ ఈజ్ ద మెథడ్ అండ్ ఈ మెథడ్ AWS ఇన్బిల్ట్ అనమాట. బట్ ఈ మెథడ్ అనేది రికమెండెడ్ కాదు. వై? బికాస్ మనలో చాలామంది వన్స్ మీరు ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ AWS కన్సోల్ యాక్సెస్ ఉండకపోవచ్చు. చాలామందికి AWS కన్సోల్ యాక్సెస్ ఉండదు. ఓకే, అంటే వాళ్ళకి AWS అకౌంట్లో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటూ ఉండదు. సో కన్సోల్ యాక్సెస్ లేకపోతే మీరు ఈ ఆప్షన్ ఎలా యూస్ చేసుకుంటారు? నో, రైట్? సో డెఫినెట్లీ వీ కెనాట్ యూస్. సో దాట్స్ వై దిస్ ఈజ్ అ వెరీ ఈజీ మెథడ్ టు ఎంటర్ ఇంటూ ద సర్వర్, బట్ దిస్ ఇస్ నాట్ ద రికమెండెడ్ మెథడ్. ఓకే, నా మనం ఇంకో మెథడ్లో కూడా చూద్దాం. ఓకే, ఆ మెథడ్ ఏంటంటే పెమ్ ద్వారా ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం. చూడండి, మనకు గుర్తుంది లైనక్స్ 1 అనే సర్వర్ పెమ్కి యూస్ చేసి సర్వర్ క్రియేట్ చేస్తాం. ఓకే, అగైన్ go to the connect and this time you need to go to the SSH client. ఇందాక మనం చెప్పాం కదా, పుట్టి అనేది అలాగే గిట్ బ్యాష్ అనేది, ఓకే, ఇవన్నీ SSH క్లయింట్స్ అనేది. సో మీరు పెమ్ ద్వారా కనెక్ట్ అవ్వాలి అంటే మీ దగ్గర గిట్ బ్యాష్ అనేది ఉండాలి. అంటే సింపుల్ అండి, మీరు బ్రౌజర్లోకి వెళ్ళి గిట్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఇచ్చేసి, ఓకే, సింపుల్గా మీరు ఆ సాఫ్ట్వేర్ని, ఇది కూడా exe ఫైలే, ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఫర్ విండోస్, దీన్ని మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే మీకు గిట్ బ్యాష్ అనేది వస్తుంది. ఇక మీకు మీ మౌస్లో రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇలా ఆప్షన్స్ కనపడుతున్నాయి అంటే గిట్ బ్యాష్ హియర్, ఓకే, గిట్ బ్యాష్ GUI హియర్ అండ్ గిట్ బ్యాష్ హియర్. సో ఇలా మీకు ఆప్షన్స్ కనపడుతున్నాయి అంటే మీరు సక్సెస్ఫుల్గా గిట్ అనేది ఇన్స్టాల్ చేసినట్టే. గిట్ ఇన్స్టాల్ చేయడం కూడా చాలా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. సో మీరు దీని మీద క్లిక్ చేస్తే ఆ గిట్ సాఫ్ట్వేర్ అనేది మీ డౌన్లోడ్స్లోకి వచ్చేస్తుంది అండ్ డబుల్ క్లిక్, దాట్స్ ఇట్. నౌ కమింగ్ టు హియర్, ఇప్పుడైతే నేను SSH క్లయింట్ మెథడ్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి కొన్ని స్టెప్స్ అయితే ఇచ్చాడు. ఓకే, ఏమిచ్చాడు? ఓపెన్ అన్ SSH క్లయింట్ అంటే ఇక్కడ మనం గిట్ బ్యాష్ ద్వారా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి అంటున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమో చూడండి, లొకేట్ యువర్ ప్రైవేట్ కీ ఫైల్, ద కీ యూజ్డ్ టు లాంచ్ దిస్ ఇన్స్టెన్స్ ఈజ్ linux_pem. అంటే మనం సర్వర్ లాంచ్ చేసేటప్పుడు ఎక్కడ కీ వాడాం కదా, సో ఆ కీ ఉన్న లొకేషన్కి లొకేట్ అవ్వమని అంటున్నాడు. మనకు తెలుసు కదా, నేను కీ డౌన్లోడ్ చేశాను, అది డౌన్లోడ్స్లో ఉంది. ఒకటి మీరు విండోస్కి వచ్చేసి ఇక్కడ గిట్ బ్యాష్ హియర్ వచ్చేసి మనం డౌన్లోడ్స్కి వెళ్ళొచ్చు. లేదు ఈ కన్ఫ్యూజన్ వద్దు అనుకుంటే డైరెక్ట్లీ యూ కెన్ గో టు ద డౌన్లోడ్స్ అండ్ ఇదిగో చూడండి ఇక్కడ linux_pem ఉంది కదా, ఇక్కడ కూడా మీరు గిట్ బ్యాష్ లాంచ్ చేయొచ్చు. గిట్ బ్యాష్ హియర్ చూడండి, ఇప్పుడు నేను డౌన్లోడ్స్లో ఉన్నాను ఇక్కడ. నెక్స్ట్ ఏం చెప్తున్నాడో చూద్దాం. కమ్ హియర్, దాని తర్వాత ఆ కీ ఏదైతే ఉందో దానికి ఒక రీడ్ పర్మిషన్ ఇవ్వమని చెప్తున్నాడు. సో ఇది లైనక్స్లో మనం డిస్కస్ చేద్దామండి. ఒక లైనక్స్లో మనకి ఫైల్ పర్మిషన్స్ అని అవి కాన్సెప్ట్ వస్తుంది, దెన్ వీ కెన్ డిస్కస్. బట్ ప్రజెంట్ అయితే సింపుల్ టేక్ దిస్, కమ్ హియర్ అండ్ పేస్ట్ ఓవర్ హియర్. ఓకే, సింపుల్ ఎంటర్, దాట్స్ ఇట్. నౌ లెట్ మీ టేక్ ద అదర్ కమాండ్. ఇక్కడ చూడండి, ఇది కింద ఇచ్చారు చూడండి ఎగ్జాంపుల్ కమాండ్, మీరు తీసుకొని సింపుల్ మనం కమాండ్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. ఆ కమాండ్ కూడా వాడే ఫామ్ చేసి ఇచ్చాడు. ఓకే, SSH అనే కమాండ్ ద్వారా మనం కనెక్ట్ అవ్వాలి. సో సింపుల్ కనెక్ట్ దిస్, టేక్ దిస్, కమ్ హియర్, ఎంటర్. సో SR నో, ప్రొసీడ్ అవ్వాలా వద్దా ఉంటుంది, సింపుల్ యా. చూడండి ఇక్కడ మనకి సేమ్ పుట్టిలో ఎలా అయితే మనకి వచ్చిందో అదే వేలో మనం సర్వర్లోకి ఎంటర్ అయ్యాం. సో ఇలా మనం సింపుల్గా సర్వర్స్లోకి లాగిన్ అవ్వచ్చు. ఓకే, మనకి ఇంకా కావాలి అంటే లెట్సే మీరు పెమ్ డౌన్లోడ్ చేశారు, లైనక్స్, ఓకే, linux_1.pem డౌన్లోడ్ చేశారు. మీరు పెమ్ కీని కావాలి అన్నా ఓకే, పెమ్ టు PPK కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ కన్వర్ట్ ఇంటూ PPK యాజ్ వెల్. బట్ దానికి మళ్ళీ పుట్టిజెన్ అనే ఒక సాఫ్ట్వేర్ అనేది ఓకే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఫ్రమ్ పుట్టిజెన్ వీ కెన్ కన్వర్ట్
పెమ్ ఫైల్ టు పీపీకే ఫైల్. సో మనం ఎలా అయినా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే పీపీకే నుంచి పెమ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఎస్ వీ కెన్ క్రియేట్ యూజింగ్ సేమ్ పుట్టిజన్ టూల్. అటు నుంచి ఇటు నుంచి అటు ఎలా అయినా సరే మనం కీస్ కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే సర్వర్స్లోకి ఈజీగా లాగిన్ అవ్వచ్చు. సో దీంతోపాటు మనకు మార్కెట్లో మొబైల్ ఎక్స్టర్మ్ అని, ఓకే, అలాగే సూపర్ పుట్టి అని, ఇలా డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయండి. మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలాగైనా సింపుల్గా లాగిన్ అవ్వచ్చు. సో బట్ ఆర్గనైజేషన్లో పుట్టి అనే సాఫ్ట్వేర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద వేస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. బికాస్ నేను ఏదైనా న్యూ వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కూడా ప్లీజ్ కామెంట్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ఇట్ యాజ్ వెల్. మీరు చేసే ఈ చిన్న యాక్టివిటీ వేరే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇండైరెక్ట్గా. ఎలా అంటే ఎవరైతే డెవాస్ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ ఆల్ ఆర్. థ్యాంక్ యూ.